ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ఇది ఒక క్విక్ బ్రీఫ్. ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు చాలామంది అనుకునే మాటేంటంటే, అబ్బా మన ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని. కాని ఆ ఒక్క ఓటుకున్న పవరేంటో తెలుసా? మొదటిది, మీ ఓటు చాలా చాలా శక్తివంతమైనది. ఒక్క ఓటుతో ఏమవుతుంది అనే ఆలోచన అస్సలు వద్దు. మీకు తెలుసా, 1999లో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది జస్ట్ ఒక్క ఓటు తేడాతోనే. మరి అంత పవర్ఫుల్ ఓటుని చిన్న చిన్న డబ్బులకో మందుకో అమ్ముకోవడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే కదా. సరే, రెండో పాయింట్, ఓటు మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుంది? సింపుల్, మనం వేసే ఓటు రాబోయే 5 ఏళ్లపాటు మన జీవితాల్ని, మన దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. అందుకే ఎలక్షన్ టైంలో మాత్రమే గుర్తుకొచ్చే కులం, మతం ఇలాంటి వాటికి అస్సలు లొంగకుండా నిజాయితీగా పనిచేసే మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలి. ఇక చివరిగా, ఓటు అనేది మనందరి హక్కు. రాజ్యాంగం ప్రకారం పేద, ధనిక ఆ తేడానే లేదు. అందరి ఓటుకి ఒకే విలువ. అవినీతిని ప్రశ్నించాలన్నా, మార్పు తీసుకురావాలన్నా మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఇదే. సో ఇది హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. అందుకే ఆలోచించండి, మీ ఓటుని బాధ్యతగా వాడండి. అదే మన ప్రజాస్వామ్యానికి అసలైన బలం.